మిత్రమా, పడేవాడు అనేవాడు ఇద్దరూ మనుషులే. కాకపోతే అనేవాడు టైం నడుస్తుంది, పడేవాడికి టైం వస్తుంది మిత్రమా. కాదంటారా? కాస్త భిన్నంగా ఆలోచించు. అవసరం లేకున్నా అడగకుండా మాట్లాడడం ఒక రోగం. అడిగినప్పుడే అవసరం ఉన్నప్పుడే మాట్లాడడం ఒక యోగం. మన మాటకు చాలా విలువ ఉంది మిత్రమా. ఈ ప్రపంచంలో మన ప్రపంచమంతా మన వైపుకు నడిచేది మన మాటలతోనే. మన మాటలు ఎలా ఉంటే మనకి ఈ ప్రపంచంలో అలాంటి గౌరవమే దక్కుతుంది. అవసరం ఉన్నా లేకున్నా, అవతలవాడు అడగకపోయినా అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతున్నామంటే మనపై మనం, మన ఆలోచనపై మనం, మన మాట తీరుపై మనం పట్టు కోల్పోయామని అర్థం మిత్రమా. ఇది తెలియని ఒకానొక మానసిక జబ్బుని గమనించి అర్థం చేసుకోండి. అడిగినప్పుడు మాత్రమే, లేదా అవసరమైనప్పుడు మాత్రమే, అవసరమయ్యేంత మాత్రమే మాట్లాడుతున్నామంటే మనం మన చేతుల్లోనే ఉన్నాం. మానసికంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నామని అర్థం మిత్రమా. బంధాలనేవి మనం విలువ ఇచ్చినంత వరకే, బాధలనేవి మనం భరించినంత వరకే, కన్నీళ్ళనేవి మనం సహించినంత వరకే మిత్రమా. కష్టాలనేవి మనం కడతేరే వరకే. ఇందులో మనం అంటే ఆత్మ, శరీరం. ఒక్కసారి ఆత్మ శరీరం మధ్య ఉన్న బంధం వేరైతే మాటలే కదని తేలిగ్గా తీసిపారేయద్దు. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరము చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపనుగలవు, విషాన్ని చిందించగలవు. అందుకే మాట చాలా జాగ్రత్త మిత్రమా. అద్దం ఖరీదు వజ్రం కంటే కోటి రెట్లు తక్కువ. అయినా కూడా వజ్రం పెట్టుకున్న అద్దం కోసమే వెతుకుతున్నారనేది నిజం కదా మిత్రమా. కాబట్టి దేని విలువ దానిదే, ఎవరి విలువ వారిదే. మనిషికి భక్తి కలిగినప్పుడు ఆహారం ప్రసాదమవుతుంది, నీళ్లు తీర్థమవుతాయి, ఆకలి ఉపవాసమవుతుంది, సంగీతం కీర్తనవుతుంది, డబ్బులు ధర్మమవుతుంది, పని సేవ అవుతుంది, హృదయం దేవాలయం అవుతుంది మిత్రమా. మనిషి మహర్షి అవుతాడు. రోజులు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటాయి అని అనుకుంటాం. కానీ నమ్మిన మనుషులు మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది మిత్రమా. కోపం అనుమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకునివ్వవు, సరైన నిర్ణయం తీసుకునివ్వవు. సో ఈ రెండింటినీ వదిలేసి చూడు మిత్రమా, జీవితం ఆనందమయమవుతుంది. మనం బ్రతికుండంగా ఇతరులను ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు. మనం బ్రతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వారంతా బాధపడతారు. బ్రతికినన్నాళ్ళు నలుగురిని నవ్వుతూ బ్రతికేయడమే జీవితంలోని మాధుర్యం మిత్రమా. కలిసి ఉండాలనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు మిత్రమా. విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికే ప్రయత్నం చేస్తారు. నువ్వు అది అర్థం చేసుకోవాలి. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతూ ఉంటాయి. కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది. మనిషి కూడా అన్నీ వదిలేసి పారిపోదామనుకుంటారు. కానీ బంధాలు, బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టి పడేస్తాయి మిత్రమా. నువ్వు ఏదైనా సరే కొత్తగా ట్రై చేసి ఓడిపోతే దాన్ని పైత్యం అంటారు. ఒకవేళ గెలిస్తే దాన్ని క్రియేటివిటీ అంటారు. గెలిపి ఓటములను బట్టి చూసేవాడి దృష్టి మారుతుంది మిత్రమా. వ్యాధులేని శరీరం, వేదన లేని మనసు, ఇవే మనిషికి తరగని ఆస్తులు. నువ్వు పక్కనున్నప్పుడు ఇచ్చే విలువ కంటే నువ్వు లేనప్పుడు నీకిచ్చే విలువ అవతల వాళ్ళ మనసులో నీ స్థానమేంటో తెలియచేస్తుంది మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఎప్పుడు కూడా ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడవైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది మిత్రమా. ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా బ్రతకాలి, కానీ నీలా మాత్రం ఉండకూడదు అనేలా బ్రతకూడదు మిత్రమా. కాకి ఎవ్వరికీ కీడు చేయదు,
అయినా అదంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కోకిల ఎవ్వరికీ మేలు చేయదు. అయినా అదంటే అందరికీ ఇష్టమే. మాట్లాడే విధానం బట్టి వాటి స్థాయిలు నిర్వహించబడతాయి. మనుషులు కూడా అంతే ప్రేమగా మాట్లాడితే అందరూ కూడా బంధువులే మిత్రమా. కటువుగా మాట్లాడితే అందరూ కూడా విరోధులే అవుతారు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు. ఏ తప్పు చేయని వారిని బాధ పెట్టి సంతోషించడం కూడా గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు మిత్రమా. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు ముందు అనుభవిస్తావు. మిత్రమా, ఈరోజు ఎన్నో అడ్డదారుల్లో ప్రయాణం సాగించినా అధర్మానిదే పైచి అయినా ఏదో ఒకరోజు ఈ సృష్టిలో పంచభూతాలు ఉన్నంత వరకు నీతి నిజాయితీలతో కూడిన ధర్మానిదే అంతిమంగా తీర్పు పైచేయి అవుతుంది మిత్రమా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగురుతో తిరిగిన వాడిని తలదించుకునేలా చేస్తుంది. తలదించుకుని బ్రతికిన వారిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వారిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరూ కూడా కీలుబొమ్మలే మిత్రమా. ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా, నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం చాలా కష్టం మిత్రమా. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి మిత్రమా. ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా, ఎదుటివారి తప్పుల్ని ఎత్తి చూపడం కాదు, నీ తప్పులు నువ్వు తెలుసుకున్నప్పుడే ఎదుగుతావని గుర్తుంచుకో. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే మిత్రులను శత్రువులను సంపాదించి పెడుతుంది. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం కానీ విలువ తేలేం మిత్రమా. అది ఎవ్వరికి వారే సంపాదించుకోవాలి. ఎవరిని చిత్తు కాగితంలాగా చూడొద్దు. రేపు ఆ కాగితం గాలిపటమైతే తలెత్తు కూడా చూడాల్సి వస్తుంది మిత్రమా. మిత్రమా, ఒక ఆడది నిన్ను చూసి నవ్విందంటే ఆమె నిన్ను ప్రేమిస్తుందని కాదు. ఒక మగాడు నిన్ను గోకాడంటే వాడు నీతో జీవితాంతం ఉంటాడని కాదు. ఒక ఆడది తను ప్రేమించే మగాడిని చాలా తేలిగ్గా వదిలేయగలదు, కానీ అంతే తొందరగా అతని వద్దకు ఆమె తిరిగి వచ్చేస్తుంది మిత్రమా. అదే ఒక మగాడు తన ప్రేమించే ఆడదాన్ని అంత తేలిగ్గా వదులుకోలేడు, కానీ ఒక్కసారి వదిలేస్తే ఆమె వైపు కన్నెత్తు కూడా చూడనే చూడడు. ఒక ఆడది రోజంతా తన ప్రేమ గురించి ఆలోచిస్తుంది, కానీ ఆ ప్రేమను మాత్రం మగాడిపై ఎప్పుడూ చూపించదు. ఒక మగాడు కోరేది కంచం మంచం కంటే ముందు నీలో ఉన్న మర్యాద మిత్రమా. అదే లేనప్పుడు నీతో ఉన్నా లేక ఒక బజారు దానితో ఉన్నా ఒక్కటే అనుకున్నట్లుగా అనుకుంటాడు. మిత్రమా, ఆడదానికి ప్రాణంగా ప్రేమించే మగాడంటే ఎప్పుడూ నచ్చదు. అందుకే ప్రతి మగాడు ఆడదాన్ని మోసం చేస్తూ ప్రేమిస్తూ ఉంటాడు. మగాడి కలలో కామం ఉన్నంత వరకు ఆడదాని అందానికి విలువ పెరుగుతూనే ఉంటుంది మిత్రమా. ఒక ఆడదానితో ప్రేమగా నటిస్తూ మాట్లాడే ప్రతి మగాడు వాడి చూపులతో ఆమె శరీరాన్ని కొలుస్తూనే ఉంటాడు, కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.